సో ఈరోజు అయితే మేము స్కూటీ అయితే కొనుక్కుంటున్నాము, ఎలక్ట్రిక్ స్కూటీ. గైస్ ఆంప్రే షోరూమ్కి అయితే వచ్చేసినాము. చాలా బండిలు ఉన్నాయి, ఎలక్ట్రిక్స్వే ఉంటాయి. ఏ బండి కొంటున్నాం చూపిస్తా, కలర్ కూడా. హలో గైస్, వెల్కమ్ టు నానియల్ లక్కీ ఛానల్. సో ఈరోజు అయితే మేము స్కూటీ అయితే కొనుక్కుంటున్నాము, ఎలక్ట్రిక్ స్కూటీ. సో ఇంకా వెళ్ళలేదు షోరూమ్కి. సో నేను ఇంకా మా డాడీ అయితే వెళ్తున్నాము షోరూమ్కి. ఏ కలర్ చూపిస్తా షోరూమ్ వెళ్ళినాక, ఇంకా ఏ కంపెనీ కూడా. సో గైస్ ఇప్పుడైతే బయట వచ్చినాం, ఎందుకంటే ర్యాపిడో బుక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే కొనుక్కుంటున్నాం కదా ఎలక్ట్రిక్ స్కూటీ. సో ఆ బండి ఎవరు నడిపిస్తారు, అందుకోసమే ఇప్పుడు ర్యాపిడోలో వెళ్తున్నాం నేను డాడీ. సో వచ్చేటప్పుడు అయితే నేను డాడీ కొత్త బండిలో జుయ్య నడుపుకుంటూ వెళ్ళిపోతాం. గైస్ నేను ఇంకా డాడీ అయితే ఆటోలో కూర్చున్నాము, ఎందుకంటే షోరూమ్కి వెళ్ళాలి. కొత్త బండిలో నడుపుకుంటా ఇంటికి వస్తాము. సో షోరూమ్ వెళ్ళినాక కలుద్దాం. ఆటో నుంచి అయితే దిగేసినాము, ఎలక్ట్రిక్ షోరూమ్కి అయితే వచ్చినాం గైస్. చూపిస్తా, ఆంప్రే షోరూమ్. అన్ని ఎలక్ట్రిక్స్ బండిలే ఉంటాయి. బండి కొనుక్కుంటున్నాము, షోరూమ్ కాడ ఉన్నాము, అన్ని బండ్లు ఉన్నాయి. ఏ బండి కొంటున్నాం చూపిస్తా, కలర్ కూడా. గైస్ బండి పేరు వచ్చేసి రియో, కంపెనీ ఏమో ఆంప్రే. ఈ బండి అయితే కొత్త మోడల్ అనమాట, లైసెన్స్ ఏం అవసరం లే, పోలీసు వాళ్ళు ఏం పట్టరు. ఇది వచ్చేసి 25 మ్యాక్స్ స్పీడ్, ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టరు 25 లోపల ఉంటే, అందుకోసమే ఈ బండికి లైసెన్స్ అవసరంలే. సో గైస్ ఈ బండి అయితే ఎంతకు తీసుకున్నామంటే 64,000 అనమాట. సో నాకు మా డాడీకి అందరికీ చాలా మంచిగా అనిపించింది బండి, సో తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా బండిలు ఆంప్రే షోరూమ్ నుంచే ఉంది, అంటే కంపెనీ నుంచే. కానీ ఇవన్నీ మంచిగా ఉంది, కానీ రిజిస్ట్రేషన్ చేసే తీసుకోవాలి, అంటే లైసెన్స్ ఉండాలి దీనికి. నేను 18 ఇయర్స్ కాలే, అందుకోసమే లైసెన్స్ లేని బండి తీసుకోవాలి వితౌట్ రిజిస్ట్రేషన్. సో గైస్ నేను డాడీ ఆటోలో ఎక్కేసి ఇంటికి వెళ్తున్నాం. సో గైస్ మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం ఆటో ఎక్కి. కొత్త బండిలో వద్దాం అనుకుంటే షోరూమ్ వాళ్ళు ఏది చేసేసినారు, ఎందుకంటే చెన్నై నుంచి పెద్ద కంటైనర్ వచ్చింది. సో దాంట్లో నుంచి 50 బండిలు ఉండే, పైనవి 20 ఈ షోరూమ్ది, మన షోరూమ్ది. సో ఆ షోరూమ్ వాళ్ళు తీయనీకే ఎంత లేట్ చేసేసిర్రు. సో వాళ్ళు తీయలేరు, లేట్గా తీసిర్రు, అందుకోసమే రాత్రి పుట్ట వాళ్ళు ఇయ్యదంట, అవన్నీ రిపేర్ చేయాలి, చెక్ చేయాలన్నారు. సో రేపు పొద్దున రండి అన్నారు. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకొని జల్దీ పండుకుంటా, నిద్ర వస్తుంది. సో గైస్ రేపు పొద్దున కలుద్దాం. ది నెక్స్ట్ డే. సో గైస్ పొద్దున అయితే అయిపోయింది. సో మేము ఇప్పుడు వెళ్తాము కొంతసేపు అట్లా, నేను డాడీ. చూపిస్తా, బండి అయితే రెడీ అయిపోయింది అన్నారు ఇప్పుడే కాల్ చేసి. సో ఇప్పుడైతే వెళ్తున్నాము కొంతసేపు అట్లా, 11 o'clockకి 12కి అట్లా వెళ్తాం మేమైతే, నేను డాడీ. మళ్ళీ కొత్త బండిలో వెళ్తాం, వస్తాం ఇంటికి. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా, బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ తినేసి కలుస్తా. నేనైతే తినేసిన. సో ఇప్పుడైతే స్నానం చేయడానికి వెళ్తున్నా, స్నానం చేసినాక కలుద్దాం. సో గైస్ నేనైతే స్నానం చేసుకొని వచ్చేసిన, ఇప్పుడైతే వెళ్తున్నాం బండిని తెయ్యనికి ఇంటికి. కొనేసినాం నిన్ననే, పైసలంతా ఇచ్చేసినాము. సో ఇప్పుడైతే వెళ్తున్నాం బండి తెయ్యనికి. గైస్ ఇప్పుడైతే షోరూమ్కి వెళ్తున్నాము. గైస్ ఆటో అయితే ఎక్కేసినాము, షోరూమ్ వెళ్ళినాక కలుద్దాం. గైస్ ఆటో నుంచి అయితే దిగేసినాము, షోరూమ్ కాడ వెళ్తున్నాము, ఆడ వెళ్ళినాక కలుద్దాం. షోరూమ్కి అయితే వచ్చేసినాము, ఆంప్రే. ఇగో ఇదే మా బండి. లోపల ఇంకా మాట్లాడాలి. బండి అయితే ఇప్పుడే వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళు సింపుల్గా ఇయ్యరు, బెలూన్స్ డెకరేషన్ చేసి అది పెద్ద చావిలాగా ఇస్తారు, ఇట్లా ఫోటో తీస్తారు. సో అవన్నీ డెకరేషన్ చేయడానికి వెళ్ళినారు బండిని తీసుకొని. సో అది వచ్చినాక చూపిస్తా.
గైస్ మా రియో బండి అయితే వచ్చేసింది, అన్ని డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడైతే పెద్ద కీ ఇస్తున్నారు, చూడొచ్చు మీరు కూడా. సో ఇప్పుడైతే ఇది మా బండి అయిపోయింది. మేమైతే కొత్త బండిలో వెళ్తున్నాం ఇంటికి. స్మూత్గా వెళ్తుంది ఎలక్ట్రిక్ బండి, చూపిస్తా. అసలు శబ్దమే రావట్లే. గైస్ ఇప్పుడైతే మేము డైరెక్ట్లీ గుడికి వెళ్తున్నాం, ఎందుకంటే లేట్ అయిపోతుంది పూజ. సో గైస్ గుడికి అయితే వచ్చేసినాము. లోపల అయితే పూజారి పూజ చేస్తున్నారు సాయిబాబాకి, అందుకోసమే మేము కొద్దిసేపు ఆగినాం. ఈడ మా బండి అయితే ఈడ నిలబెట్టేసినాము మధ్యలో. సో వాళ్ళు వచ్చి పూజ చేస్తారు కొంతసేపు అట్లా. గైస్ సాయిబాబా గుడి దగ్గర ఇంకో దేవుడు కూడా ఉన్నారు, శివుడు దేవుడు, మంచిగా కూర్చున్నారు. ఈడ ఓం నమ శివాయ రాసింది. గైస్ పూజారి అయితే వచ్చేసినారు, పూజ చేస్తున్నారు బండికి. గైస్ పూజ అయితే అయిపోయింది, వర్షం వస్తుంది, అందుకే ఈడనే ఉన్నాం. మా బండి ఇగోండి ఈడనే ఉంది. సో వర్షం ఎంత వస్తుంది, అందుకే ఆగిపోయినాం. వీడియోలో కనిపిస్తలే కానీ వస్తుంది ఫుల్. బండి లోపల పెట్టేసినాం, పూజ అయిపోయింది. వర్షం వల్ల మొత్తం అంతా ఖరాబ్ అయింది, నీళ్ళు లేకపోతే మంచిగా అనిపిస్తుండే. మీకు ఈ బండి నచ్చితే లైక్ చేసేయండి. నాకైతే చాలా నచ్చింది బండి, ఎలక్ట్రిక్, అది కూడా కిక్ ఏం అవసరం లేదు, ఉట్టి దీన్ని తిప్పితే ఆన్ అయిపోతుంది. గైస్ వర్షం వస్తుంది, కొంచెమే వెళ్తున్నాం ఇంటికి. చెప్పులు వేసుకుంటాం, అందుకే చెప్పులు వేసుకున్నాము, వెళ్తున్నాం ఇంటికి. పూజ అయితే మంచిగా అయిపోయింది. ఇంటికి వెళ్ళినాక కలుద్దాం, ఎందుకంటే వర్షం పడుతుంది ఫుల్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాము. బండి అయితే మంచిగా ఉంది, స్మూత్గా వెళ్తుంది. సాయిబాబా గుడిలో అయితే పూజ అయిపోయింది, మంచిగా అయింది పూజ, జల్దీ అయిపోయింది. సో ఫైనల్లీ మేమైతే బండి కొనేసినాము. ఒక రోజు వెళ్ళినాము, వాళ్ళైతే లేట్ చేసేసినాడు. రెండో రోజు వెళ్తే లాస్ట్లో ఇచ్చినాడు 6:30కి అట్లా. మళ్ళీ 7కి వెళ్ళినాము గుడికి, పూజ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఒత్తియండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.